యుద్ధానికి తాను సిద్ధమేనని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. ఓడిపోవడానికే పుట్టిన వాళ్ళు, అపజయం తప్ప జీవితంలో విజయం మెరుగని వాళ్ళు, ఒక తప్పుడు కూతలు, తప్పుడు పోస్టర్లతో ఆరుమూరులో ఒక రాజకీయ విక్రీడ మొదలుపెట్టారు. దానికి నేను సిద్ధం, వస్తున్నాను సోమవారం, రెడీ ఉండుండ్రి. యుద్ధం నేను సిద్ధం, కానీ నా స్థాయి నాయకులతో సిద్ధం. అది హనుమల రేవంత్ రెడ్డి లేదా రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే వారితో సిద్ధం. లేదు నిజామాబాద్ జిల్లా సీనియర్ శాసనసభ్యులు ఎవరైనా ఉంటే గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు రమ్మనండి. అంకాపూర్ ముట్టడేందుకు రండి, వెల్కమ్ వెల్కమ్ రండి. గౌరవంగా మంచి అంకాపూర్ నాటుకోడి భోజనాలు చేపిస్తాను. ముఖ్యమంత్రి ఎట్లని అడిగాడు, కొడంగల్ శాసనసభ్యులు గారు ఎట్లన్నా తెలంగాణ అసెంబ్లీ అడిగారు, అంకాపూర్ నాటుకోడి తినిపిస్తాను. సోమవారం నాడు 10 గంటలకు నేను అక్కడ ఉంటున్నాను, మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఒకవేళ చెప్తున్నా, శాంతి భద్రతలకు ఎవడన్నా విఘాతం కలిగించడం ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరిని వదలను. మీరు అనుకుంటారచ్చు గడిచిన 10 సంవత్సరాలలో ఏమేమి చేసినాము. ఇలా రాజకీయ ముసుగు పార్టీలు మారి మళ్ళా మొదలుపెట్టారు ఆట. మిమ్మల్ని అక్కడ మీ ఆటలు సాగనివ్వను. ఒక్కొక్కడిని ఎంచి లెక్క పెడతాను. ఆరుమూరు నిజం ప్రశాంతంగా ఉండాలి, స్వేచ్ఛతో ఉండాలి. దేనికంటే దానికి సిద్ధం. అది హనుమల రేవంత్ రెడ్డితోనే సిద్ధం. ఆర్మూరు పట్టణ శివార్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ మొదలుకొని 2 నెలలు గడుస్తున్న వర్షం కురవకపోవడంతో చెరువులు ఎండిపోయి రైతులు వేసిన పైరునారు నీరు లేక ఎండిపోతున్నాయని, దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మూగ జీవాలకు నీరు లేక అల్లాడిపోతున్నాయని అన్నారు. వర్షాల కోసం మహమ్మద్ ప్రవక్త ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థన చేశామని ఈ సందర్భంగా వారు అన్నారు. मामिड़पल्ली के तमाम मसाजिदों में जुमा के दिन ऐलान कर बारिश ना होने की वजह से तकरीबन 1.5 से 2 महीने गुजर गए। यहाँ पर पानी की बहुत मुश्किल हो रही। हर जानदार को पानी की ज़रूरत है। चरिंदे परिंदे बेजुबान जानवर हर चीज़ परेशान हो रहे थे पानी के लिए, और इंसानों को भी परेशानी हो रही। ग्राउंड लेवल डाउन हो गया। फार्मर्स, रैतु, किसान ब्रादर्स, हमारे जितने भी देहातों में अनाज की फसल करते हैं वो लोग भी परेशान हो रहे। तो लिहाजा हम लोग एक इस्लामी तरीके से हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के तरीके को अपनाते हुए तमाम मसाजिदों में ऐलान कराए, और यहाँ पर नमाज इस्तिस्का अदा की गई अनीसुर रहमान साहब की इमामत में, और असर अंगेज दुआएं मांगी गई। और मैं सबका तहे दिल से यहाँ पर जितने भी हमारे भाई लोग हमारी आवाज़ पर आए, मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। వ్యవసాయానికి పశువులకు చెట్లకు ఈ నీళ్లు చాలా అవసరం. కాబట్టి నీళ్లు లేకపోతే ఎవరు బతకలేరు. నీళ్లు ఉంటేనే క్షమం. ఈ దాని వలన మేము అన్ని ఆలోచించి శుక్రవారమే మేము దీన్ని అనౌన్స్ చేపించి ప్రతి ముస్లింలను ఇక్కడ రప్పించి ఒక పెద్దగా సభ లెక్కన మా మసీద్ కమిటీ మరియు ప్రెసిడెంట్ గారు మరియు మర్కజీ కమిటీ ప్రతి మసీద్ కమిటీ సభ్యులు మరియు కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం మా అదృష్టమన్నారు. ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరం పరిశుభ్రం చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని 63 వారాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గడ్డం సంజీవ్ రెడ్డి, ఆలయ అర్చకులు ఆనంద్ బాబు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిషన్, జంగిడి భోజన, సుమన్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయ పరిసరాలన్నింటినీ చాలా శుభ్రం చేశారు.
ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క ఎవరైతే సభ్యులున్నారో స్వచ్ఛంద సంస్థ సభ్యులున్నారో వాళ్ళందరి సహకారంతో దేవాలయ పరిసరాలను చాలా శుభ్రం చేశారు. చెట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు కానీ అటువంటివన్నీ లేకుండా చేసి చాలా శుభ్రంగా పరిచారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇక్కడ ఇంకా కొంత ఉన్నది. ఇంకా 2 మంత్రులు గారు మీరేం బాధపడకుండా ఇంకా 2 వారాలు వచ్చి మేము ఈ చుట్టూ పరిసరాలన్నీ మంచి పరిశుభ్రంగా చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. చాలా సంతోషం. ప్రతి ఆదివారం 1 గంట కార్యక్రమం తీసుకొని దానిలో భాగంగా పరిశుభ్రతను చేయడం అనేది చాలా ఆనందదాయకం. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందరూ కూడా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన జీవన వికాసానికి తోడ్పడాలని కోరుకుంటూ ఇలాగే అందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. ఆర్మూరు పట్టణంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రధాన వీధిలో గుండా కొనసాగిందన్నారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని కోరారు. ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉపయోగాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు శాకాహారాన్ని భుజించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్మూరు పట్టణంలోని జిరత్ నగర్ లో గల విద్యా స్కూల్లో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవకులు పట్వారి తులసి, కాందే సత్యంలను సన్మానించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజికవేత్త తులసి పట్వారి అనేక సేవా కార్యక్రమం నిర్వహించి జాతీయ సంస్థ పాణినీయ సంస్థ హైదరాబాద్ పర్యావరణం పైన ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జాతీయ స్థాయిలో పర్యావరణ మిత్ర బిరుదు పొంది మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా తులసి పట్వారికి ఘనంగా సన్మానించడం గొప్ప విషయమన్నారు. ప్రజా సేవకులు కాందే సత్యం ఇటీవల ఆర్మూరు పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్ గా అత్యధిక మెజారిటీతో గెలవడం గొప్ప విషయమన్నారు. సంస్థ సభ్యులందరూ కలిసి తమ వంతు కృషిగా పేద ప్రజలకు ఆదుకునే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్, ఉపాధ్యక్షులు జిందనరహరి, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి గోనే శ్రీధర్, మీరా శ్రవణ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడైనందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. రాబోయే రోజుల్లో తులసి పట్వారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఆయన సామాజికవేత్తగా మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలా. ఆయనకు మా రక్షా స్వచ్ఛంద సంస్థ కూడా తోడ్పాటు అందిస్తుంది. మా సంస్థ సభ్యులు అయినందుకు మేము గర్వపడుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా మీరు సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ సొసైటీలో ఉన్న సభ్యులందరికీ వర్తించేలా చేస్తూ మరి పట్టు పరిశ్రమ ఈనాడు ఎంతో చాలా దీన పరిస్థితిలో ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆరుమూరు పట్టు సహకార సంఘం అనేది మంచి అభివృద్ధి అందిస్తూ పట్టు రైతులకు అవసరం పడే పట్టు పురుగుల గుడ్లు కానీ మొక్కలు కానీ మరి యొక్క పరిశ్రమకు రైతులకు సంపూర్ణ సహకారాలు అందించాలని తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి దిగ్గజాలైనటువంటి వ్యక్తులు మా సంస్థలో ఉండడం చాలా గొప్పతనం. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రక్షా పక్షాన మరి అందరికీ కూడా నేను కృతజ్ఞత చేస్తున్నాను. అలాగే నేను చేనేత కార్మికులకు కూడా ప్రభుత్వం నుంచి అందే పథకాలను మరియు అలాగే ప్రభుత్వ పథకాలతో పాటు ఏదైనా ఉపాధి కల్పించే విధంగా కూడా నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఆర్మూరు పట్టణంలో పీడీఎస్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ ప్రారంభించారు. ముందుగా జెండాను పీడీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబద్రి విద్యారంగ సమస్యలు, ప్రభుత్వాల వైఫల్య అనే అంశంపై రాజకీయ తరగతి నిర్వహించారు. జాతీయ విద్యా విధానం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరిచి ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, వాణిజ్యకరణకు మార్గం సుగమం చేస్తుందన్నారు. విద్యారంగానికి స్థూల జాతీయోత్పత్తిలో కనీసం 6% నిధులు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాల విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ రామదాసు, కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరు ముందు వరుసలో ఉండేటటువంటి ఉద్యమాల్లో కొనసాగితే తప్ప ఆ శ్రామికుల రాజ్యం, శ్రమరాజ్యం అనేది సాధ్యం కాదని దీనిలో పాటలు విని, ఉపన్యాసాలు విని, కుటుంబ నేపథ్యాల్ని, సామాజిక ఆర్థిక స్థితుల్ని అప్లై చేసుకున్నప్పుడు అరే వీళ్ళు మాట్లాడుతున్నంతా మా గురించే కదా, మన కుటుంబాల గురించే కదా, మనకు కూడా ఎంతో కొంత భాగస్వామ్యం అయితే బాగుంటుంది అనుకొని మేమంతా ఆ రోజు పీడిఎస్లో చేయాలి.
తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. అంటే ఇప్పుడు గొప్పగా లేవని నేను అనట్లేదు, ఇప్పుడు అంతకంటే గొప్పగా ఉంటాయి. కానీ ఆ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఉన్న వాళ్ళందరూ పీడిఎస్ఏ. మేము చదువుకున్నప్పుడు మా కాలేజ్ బోర్డు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని ఉంటుంది, ఇట్లా బోర్డు ఉంటుంది కదా కాలేజ్ ఎంట్రన్స్లో. సరిగ్గా ఒకవైపు పీడి, ఇంకోవైపు ఎస్సీ రాసి మధ్యలో పెళ్లిళ్ళు ఉండేది. తర్వాత కాలేజ్ బోర్డు ఎక్కడైనా తెచ్చుకోవాల్సింది వాడు. అంటే కాలేజ్ ఎంటర్ అయినట్టు పీడిఎస్ ఆఫీస్లో పోతున్నామా అన్న ఫీలింగ్లో ఆ రోజు విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తలుగా హాజరైన సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న జరిగే జైలు బరో కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర, మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి, ఈ సమస్యలు పరిష్కరిస్తావా లేదా అని చెప్పేసి మనం రోడ్ల మీదకి వచ్చి రోడ్లని దిగ్బంధనం చేసి మమ్మల్ని జైలులో పెట్టండి, ఈ సమస్యలైనా పరిష్కరించండి, లేకపోతే గద్దెనైనా దిగిపోండి అని నిర్వహించడం కోసమే రేపు జైలు బారో కార్యక్రమం 3 సంఘాలు, వర్గ సంఘాలుగా నిర్ణయించినటువంటి ఇది ఉంది. మనందరికీ తెలుసు, ఇలా మన కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కార్మికులు బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా కాలరాసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడు. ఈ లేబర్ కోడ్స్ అనగానే మనోళ్ళు అనుకుంటారు, ఈ లేబర్ కోడ్స్ గురించి ఎప్పుడు చెప్తున్నారు, అసలు ఎక్కడ వచ్చినాయా, అమలవుతున్నాయా, ఈ ప్రభావం ఎవరికైనా పట్టదా, ఈ లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత ఎవరైనా తొలగించారా అనే డౌట్లు కూడా అక్కడక్కడ మన వాళ్ళకి వస్తున్నాయి. కానీ లేబర్ కోడ్స్ 2019లో వేజ్ కోడ్ని పార్లమెంట్లో ఆమోదించుకున్నారు. 2020లో ఐఆర్ కోడ్ అంటే పారిశ్రామిక సంబంధాలలో, అట్లాగే వృత్తిపరమైనటువంటి పని భద్రతకు సంబంధించినటువంటి కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, సామాజిక భద్రత కోడ్, ఈ 3 కోడ్లని 2020లో పార్లమెంట్లో ఆమోదించుకున్నారు. ఈ 4 కోడ్స్ వచ్చి కూడా ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ఉంది అంటే మన కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కూలీలు మనం చేస్తున్నటువంటి పెద్ద పోరాటాల ఫలితంగానే ఈ ప్రభుత్వం అమలు చేస్తా ఆపేగా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ టీయూసీఏ ముఖ్య నాయకులతో జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య వక్తలుగా వచ్చిన యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పద్మ సుధాకర్లు మాట్లాడుతూ విపరీతంగా పెరిగిన ధరలు, రోజు రోజుకు పెరుగుతున్న పని భారంతో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా అధ్యక్షుడు నరేందర్, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హేమలత, సుమలత తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ అంటే వర్కర్స్ అనకూడదు, సిబ్బంది అనాలి యాక్చువల్గా. కాకపోతే వాళ్ళు చేసే పనిని బట్టి అట్లా పెట్టుకుంటాం మనకున్నటువంటి దాంట్లో. ఎంప్లాయీస్ అంటారు ఈ కేజీబీవీ వాళ్ళలో, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అనే మాట్లాడతారు. కానీ మనము స్పష్టత కోసం మనం పెట్టాం. అందులో నాన్ టీచింగ్ లోకి ఏజెంట్లు వస్తారు, పార్ట్ టైమర్స్ వస్తారు, అట్లాగే అకౌంటెంట్స్ వస్తారు. ఇది నాన్ టీచింగ్ లో. పీఈటీ అంటే వాళ్ళు కూడా వస్తారు. ఈ 4 కేటగిరీలు నాన్ టీచింగ్ లోకి వస్తారు. ఇక వర్కర్స్ కిందకి వస్తే అటెండర్, కుక్, స్కావెంజర్, డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్, ఈ మిగతా కేటగిరీ అంతా వర్కర్స్ కిందకి వస్తారు. మనకు ఈ 2 కలిపిన సంఘం మనకు. ఈ 2 కలిపిన సంఘంతో మనం 2016 నుంచి అంటే ఇప్పటికి 15 దశాబ్ద కాలం అయింది మన యూనియన్ ఏర్పరచుకొని. దశాబ్ద కాలం నుంచి యూనియన్ ఏర్పరచుకొని స్ట్రగుల్ చేస్తూ ఉంటే, ఒకనాడు మీకు మీ నాన్ టీచింగ్ సిబ్బందికి గుర్తింపు టీచర్ల ద్వారా మాత్రమే మీకు ఉంటుంది. మీ సమస్యల వినికిడి కూడా టీచర్లు
ఎస్ఓలు చెప్తేనే అధికారులు వినగలిగే పరిస్థితి అంతకు ముందు లేదు. మీరు ఏం చెప్పుకున్నా వాళ్ళు వినతి పత్రం ఇస్తేనే మీ సమస్యలు మీరు ఒకళ్ళు అంటూ ఉన్నారు అని గుర్తించారు, లేకుంటే లేదు. ఎప్పుడైతే మనం 2016లో అన్ని ధర్నాలలో టీచర్లతో పాటు ఎస్ఓలతో పాటు మీరందరూ పాల్గొన్నా అన్ని రకాల ధర్నాలకి పోయినాక జీతాలలో తేడా పెరగడంలో చాలా తేడా వచ్చింది. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 170వ వారానికి చేరుకుంది. 170వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రతి వారం వచ్చే భక్తులు తొందరగా మందిరంలోకి రాగలని విజ్ఞప్తి చేస్తాము. భీమ్గల్ పట్టణంలో ఘనంగా శ్రీ పూరి జగన్నాథ్ శోభయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో శ్రీ పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. బడా భీమ్గల్ టర్నింగ్ నుండి శోభయాత్ర ప్రారంభమై భీమ్గల్ పట్టణంలో ప్రతి ఒక్క గల్లీ గుండా సాగింది. ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా పూరి జగన్నాథ్ రథోత్సవాన్ని భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నామని, ఇది సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనంతో పునీతులయ్యారు. పట్టణం అంతా భక్తి నామాలతో మారుమోగింది. బస్ స్టాండ్ లో, షాప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ, రెండు చేతుల పైకి ఎత్తాలి. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జగన్నాథ స్వామికి, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి, శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ్ కి. కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. భీమ్గల్ పట్టణ ప్రజలందరూ ఈ యొక్క జగన్నాథ స్వామి యొక్క రథయాత్రలో పాల్గొని స్వామి యొక్క రథాన్ని లాగండి, జగన్నాథుని యొక్క విశేష కృపను పొందండి, మరి ప్రసాదాన్ని స్వీకరించండి. సో ఈ సముద్రం అంటారు ఈ జగత్తులో, సంసార సాగరం. ఈ సంసార సాగరంలోని చిక్కుపోయినటువంటి వ్యక్తులని జగన్నాథుడు స్వయంగా ఆయన్నే మందిరం నుంచి బయటికి వచ్చి అందరికీ కృపనిస్తారు. అదే రకంగా ఊరిలో కూడా లక్షలాది మంది జగన్నాథ్ దర్శనానికి వెళ్తుంటారు. సో ఎవరైతే ఈ యొక్క దర్శనానికి నోచుకోలేరో, వెళ్ళలేరో, సో వాళ్ళందరికీ శిల ప్రభుపాల వారు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఎన్నో వేల రథయాత్రలు నిర్వహిస్తున్నారు ఈ 8 రోజులు ఆషాఢ మాసంలో. సో కావున ప్రతి ఒక్కరూ భీమ్గల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి యొక్క రథయాత్రలో పాల్గొనాలి, జగన్నాథుడి విశేష ప్రసాదాన్ని స్వీకరించాలి.
భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాక మహేష్, చిన్నగంగయ్య సదస్సులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 100 పడకల ఆసుపత్రి, మార్కెటింగ్ యార్డ్, సీసీ రోడ్డు, డ్రైనేజ్తో పాటు ఇందిరామైన్లు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ దుష్ప్రచారాలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు. ఈ రోజు వరకు మా భీమ్గల్ మీద మీ అవసరమే, ఓట్ల కోసమే మీరు రాజకీయం చేసిరు తప్ప భీమ్గల్ మీద ఏనాడు ప్రేమతోటి చేయలే. మున్సిపాలిటీ డెవలప్ చేసిరా, మున్సిపాలిటీ తెచ్చిరా మీరు. మున్సిపాలిటీ అనేది విభజనల ప్రకారం భీమ్గల్కి మున్సిపాలిటీ వచ్చింది. అందులో భాగంగా 25 కోట్లు ఎక్కడైనా సరే ఏబిసి అని ఉంటుంది, కానీ సీక్రెట్లా మనకి 25 కోట్లు కొత్తగా మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఫండ్స్ వచ్చినాయి. దాన్ని నువ్వు చేసి దాని ఫండ్స్ నువ్వు సొంతంగా ఇచ్చినట్టు, ఏదో మినిస్టర్ ఉన్నప్పుడు తెచ్చినట్టు ఖాళీ లైట్లు వేసినావన్నా, ఏమి వేసినావన్నా, ఒక గట్టే లేదు. అందుకే నేను మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ నాయకుడు ఎంత దుర్మార్గుడు, ఎంత కోపిష్టి, ఎంత అది చేసిండో మా ఎలక్షన్లలో పబ్లిక్ గమనించారు. ఇలా బాల్కొండ కాన్ఫరెన్స్లో మల్లె లక్ష్మణే టార్గెట్ అని వివరించింది. సరే సంతోషం, నేను ఇలా 4 సార్లు గెలిచిన, వార్డు నెంబర్ చేసిన, ఉప సర్పంచ్ చేసిన, సర్పంచ్ చేసిన, తనతోనే నేను చైర్మన్ అయినా. ఆ విషయం లేదు, నేను 3 సార్లు ప్రశాంత్ రెడ్డికి పనిచేసిన కాబట్టి నాకు చైర్మన్ ఇచ్చిండు. ఒకటి మీరు గమనించాలా, మీ చిన్న లీడర్ మా లీలర్ రవిమామ, నర్సయ్య మామ నా ఊరే అంటున్నారు. సరే అనుకుని ఇలా మన మంది అందరు వింటారు, మిమ్మల్ని ప్రజలు వింటారు, కాంగ్రెస్ వాళ్ళు వింటారు, ఓకే ఇనురి. ఇవాళ దాకా నేను పట్టణ శాఖ అధ్యక్షుడిగా 12 ఏళ్ళు నన్ను ప్రశాంత్ రెడ్డి నియమించి, మరి ప్రశాంత్ రెడ్డికి నేను ఎన్ని లక్షలు ఇచ్చిన, మరి అదెందుకు చెప్పలేదు. ఇలా మండల పార్టీ అధ్యక్షుడు నాకు కాంగ్రెస్ పార్టీ సునీల్ అని ఇచ్చిండు 50 లక్షలు అని చెప్పి ఆరోపించాడు. మరి ఇలా ప్రశాంత్ రెడ్డికి నేను ఎన్ని లక్షలు ఇచ్చినో వాళ్ళకి తెలపాలా, ప్రశాంత్ రెడ్డి ఎన్ని తీసుకున్నాడో తెలపాలా. రాబోయే ఎన్నికల్లో మీ ప్రశాంత్ రెడ్డి గారిది కాలం చెల్లిందనే భయంతో ఈరోజు నిరాహార దీక్ష ఒకటి పని మూట కట్టుకున్నాం. అక్కడ మేము నిర్బంధం చేసినామా, నీకు భయం లేదా? నువ్వు వచ్చి మా సునీల్ అన్న వచ్చి అదే శిలాపలకం దగ్గర పబ్లిక్ ఆన్సర్ ఇచ్చిండు. ఆన్సర్ ఇచ్చినప్పుడు తెల్లరే వెంటనే 5 నిమిషాలకు మేము పోయిన తర్వాత నువ్వు నియమించినటువంటి మీ డ్రగ్స్కు అలవాటు చేసినటువంటి, మీ యువతను అలవాటు చేసినటువంటి, యువతను ఖరాబ్ చేసినటువంటి వాళ్ళందరూ వచ్చి ఆడ మీడియా నేను ఇది చేసిన, నేను అది చేసిన. నువ్వు చేసిన పని ఏంది భయ్యా? నువ్వేం చేసినావు? నువ్వు ఉన్న రోజులల్లా పూర్తి చేసిన పని మా అన్న ఎవరు మహేష్ కుమార్ గౌడ్ సార్ పనిచేసి చూపిస్తుండు. ఒక గల్లీలా ఒక కల్వర్టు పోయారు చక్కగా, ఒక డ్రైన్లు వేయలేదు. ఏదో మున్సిపాలిటీ ఆవిర్భవించింది, మున్సిపాలిటీ రోడ్ల మీద స్ట్రీట్ లైట్లు పెట్టగానే అభివృద్ధి కాదు. ప్రశాంత్ రెడ్డి గారు నువ్వు ఇంట్లో ఉండి ఇది చూపిస్తే అది చేయడం, అది చూపిస్తే ఇది చేయడం, గల్లీలలో కాదు. ఒకసారి చూడండి, ఒక కల్వర్ట్ కూడా, ఒక డ్రైనేజ్ కూడా, ఒక మోరేమడ్ లేదు. రోడ్డుకు సమానత్వంగా కూడా లేకుండా కిందికి అడ్డదారిలా కేటీఆర్ వస్తున్న భయంతో ఎక్కడ పనులు అక్కడ కాంట్రాక్టర్కు విచ్చల విడిగా పైసలు ఇచ్చుకుంటా, పైకం చల్లుకుంటా మీరు చేసిన ఈ కార్యక్రమాలు ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం, మా పార్టీ అనుభవిస్తుంది. మీరు చేసిన పనులు ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి గారు, మీకు ఈ భీమ్గల్ ప్రజలు అన్నీ చూస్తున్నారు. రాబోయే కాలంలో మీకు చర్మ గీతం పాడే రోజులలో ఖచ్చితంగా అంటుంది మా ముత్యాల సునీల్ అన్న గారు. ఖచ్చితంగా మా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో విజయ కేతనం ఎగురవేసి కాంగ్రెస్ జెండాను మరో తెలంగాణలో మా బాల్కొండ కాన్స్టిట్యున్సీని ప్రథమ స్థానంలో ఉంచుతాడని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో ఆదివారం ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవైతి రాజశేఖర్ పలువురి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవైతి రాజశేఖర్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇయర్ ఫౌండేషన్ ప్రతినిధులు నూకల శేఖర్, రామచందర్, కేవీ రమణ, బ్యాంకు నవీన్, వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గ్రామ దేవతలకు పోచమ్మగల్లి మహిళలు వర్షాలు కురవాలని కోరుతూ జలాభిషేకం నిర్వహించారు. Yeah.
ఆరుమూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో చేపట్టిన హనుమాన్ చాలీసా పారాయణం శనివారంతో 150వ వారానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా పారాయణ భక్త మండలి నారాయణగౌడ్, నర్సయ్య, కోటేశ్వర్, రాజు, రాసానంద్ తదితరులు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. కాలనీ పెద్దలు అందరూ ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాత్రలు కాబట్టి హనుమంతుని యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలనే ఉద్దేశంతోనే మన హనుమాన్ చాలీసా మన కాలనీలో పారాయణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 150వ పారాయణంలో పూర్తిగా విజయవంతంగా చేయడంతో వీరందరికీ మా కమిటీ తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎల్లప్పుడూ కూడా ఈ కమిటీ మీకు అండదండలుగా ఉంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పారాయణాన్ని తదేపంగా మళ్ళీ సక్రమంగానే కొనసాగించాలని భగవంతుడిని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్. భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు కలగాలని సందర్భంగా కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా నిరంతరంగా చాలీసా పారాయణం కొనసాగుతుంది. కాబట్టి ఆ భగవంతుడి కృప ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఈ పారాయణం కొనసాగుతుంది. కాబట్టి అందరూ ఇదే విధంగా సహకరించాలని, కమిటీ సభ్యులు కూడా సహకరించాలని అందరికీ భగవంతుడి పక్షాన, కమిటీ పక్షాన కోరుకుంటూ ధన్యవాదాలు.